ప్లాన్ ఇంపార్టెంట్ గా చెప్పాము. ఒకసారి సార్ కోసం గట్టి స్లాబ్ కొట్టాలి క్లాస్ చూడాలి. ఎందుకంటే సార్ దగ్గర 3 crores తీసుకున్నారు సార్. సార్ వచ్చి ఆటోమొబైల్ బైక్ మెకానిక్, ఒక బైక్ మెకానిక్ అంటే ఆటోమొబైల్ అంటే ఆటో మెకానిక్ నుండి ఈ స్థాయికి వచ్చింది సార్. ఒక 3 కోట్లు తీసుకున్న వ్యక్తి మన ముందు నిలుచున్నాడు. మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాం. తీసుకున్న పర్సన్స్ వచ్చారు కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇది, ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ప్లాన్ అవసరం ఉంది అని చెప్పినాం అంతే. ఓకేనా? మీరు ఎంత రిసీవ్ చేసుకుంటే అంతే ఉంటుంది సార్. చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా చేస్తారు, వద్దనుకున్న వాళ్ళు ఏది చెప్పినా. అందుకనే మీరు మీ మైండ్లోకి ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం 12:30 అయింది. వీడు తాగిందా తిన్నాడా? మధ్యాహ్నం వచ్చింది గుడ్ మార్నింగ్ అంటే మధ్యపోయిందా ఏమనుకుంటున్నా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్ అని అర్థం. ఎర్నింగ్ చేద్దామవుతా? చేద్దామవుతా? గుడ్ మార్నింగ్ అంటే ఏంటంటే ప్రతి మనిషి బాడీ రాత్రి 12 గంటలకు లేస్తే కూడా పొద్దున్నే లేచినట్టు పరిగెత్తాలి. దానికోసమే మేము గుడ్ మార్నింగ్ అని చెప్తాం. గుడ్ మార్నింగ్ అనే మాట ఇన్నెంబడే మీరు అబ్జర్వ్ చేయండి, మీ బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది. వస్తుందా? ఇప్పుడు రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చిందా లేదా? ఓకే. కొత్త వచ్చిన ఎంతమంది ఈరోజు? కొత్త వచ్చిన ఎంతమంది? వీరి కోసం ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎంతమంది దగ్గర యాక్చువల్లీ నేను వెనక కూర్చున్నా, కొన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సారు శుభ్రంగా మంచిగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు, కానీ మీరు మాత్రం సమ్మా కూర్చొని ఫోన్ వస్తా అవును. ఫోన్ ఎత్తడం వల్ల ఏమొస్తుంది? ఓకేనా? ఫోన్ ఎవరెవరి దగ్గర ఉన్నాయా? ఒక్కసారి ఫోన్ పట్టుకొని చేయి పైకి ఎత్తండి. అందుకే చెప్తున్నా, అందుకే మీరు ఏడిఎంఎస్ నుంచి ఫ్లైట్ ఎక్కాలనుకుంటే దాన్ని తొందరగా ఫ్లైట్ ఎక్కి, లేదు సార్ ఇబ్బంది అవుతుందంటే కనీసం సైలెంట్ వద్దండి. సైలెంట్ ఓకే కదా? నా ఫోన్ నా దగ్గర కూడా లేదు. నేను కూడా ఫోన్ పెట్టుకుని ఉంటే 100 ఫోన్లు వస్తాయి. నాకు మీటింగ్ చెప్పగలుగుతాను, చేయలేము. కాబట్టి ప్రతి మనిషికి డిస్టర్బ్ ఫోన్. కాబట్టి 1 గంట సేపు మీరు వీలైతే సైలెంట్ చేయండి. టైం ఉందా లేదా? టైం ఉందా లేదా? లేదా? సినిమా కొనం అంటే టైం ఉంటుంది, మీటింగ్ అంటే టైం లేకుంటుంది. టైం ఉందా లేదా? లేదు, ఉంది. సరే, సగం సగం అంటుంటారు. బిచ్చగానికి వెళ్ళి బిలియన్ వరకు ప్రతిరోజు 24 గంటల టైమే ఉంటుంది. ఆ 24 గంటల టైం వాడుకొని కొంతమంది 100 సంపాదిస్తారు, కొంతమంది 1000 సంపాదిస్తారు, కొంతమంది లక్షలు సంపాదిస్తారు, కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఏం సంపాదిస్తున్నాం? అసలు ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాం? వాస్తవమా లేదా? ఇప్పుడు టైం ఉంటుంది కదా? కాబట్టి వీలైనంత వరకు మీ విలువైన సమయాన్ని నాకు 1 గంట సేపు టైం ఇవ్వండి. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో రోజులు, ఎన్నో దినాలు, ఎన్నో వారాలు, నెలలు, సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. బాగుపడని చెప్పడానికి దునియాలో ఇవ్వలేడు. నువ్వు ఎదుగుతున్నావంటే కిందికి లాగడానికి నీ ఫ్రెండ్స్ 100 మంది ఉంటారు, కానీ నువ్వు పైకి లాగేది ఒక్కడే ఒకటి, నీ అప్లై. నీ అప్లై ఏం చేసాడు తెలుసా? అదే లాగుతాడు, చేయబట్టుకొని పైకి లాగుతాడు. మరి కిందికి లాగేటోళ్ళ మాటిద్దామా, పైకి లాగేటోళ్ళ మాటిద్దామా? అది మీ చాయిస్. ఓకేనా? ఓకేనా? నేను చిన్న ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తా. మా ఊర్లో సర్పంచ్ ఏం చేసిందంటే, లాస్ట్ ఎట్లా సర్పంచ్ పదవి అయిపోతుంది, పోతు ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టిపోదామని చెప్పి, రియల్ స్టోరీ చెప్తున్నా, జోక్ కాదు ఇది. గుడి కడదామని చెప్పి ప్లాన్ చేసిండు అతను. వెంకటేశ్వర స్వామి గుడి స్టార్ట్ చేసిండు. గుడి పెద్ద కట్టాలని డిసైడ్ అయ్యిండు. అప్పుడు ఊర్లో జనాలు అందరూ ఏమనంటే, ఏదో చిన్న విగ్రహం పెట్టిందంటే అతను అన్నాడు, లేదు సర్పంచ్ పోతున్న ఎట్లా గుడి పెద్ద కట్టినావు, పెద్ద మంచి విగ్రహాన్ని పెట్టని చెప్పారు. అప్పుడు అతను కూడా ఏం చేసిండు, సొంత డబ్బు సరిపోతుంది అని చెప్పి కొంత చెంద తయారు చేసిండు. తర్వాత ఎక్కువ ఫండ్ తీసుకొని ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి, శిల్పి అంటే చెక్కటాల దగ్గర ఉంటాడు అతను, ఒక మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పాడు. అంటే ఏ రేంజ్లో ఉండాలని అడిగాడు. మంచి ఒక 50 అడుగులు ఉండాలని చెప్పాడు. 50,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. 50,000 కాకపోతే 60,000 తీసుకో, కానీ విగ్రహం మాత్రం ఖతర్నాక్ ఉండాలని చెప్పి చెప్పిండు అతను సర్పంచ్. చెప్పినప్పుడే శిల్పి ఏం చేసాడు, సరే అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు. చలో రైట్
ఒక విగ్రహాన్ని తయారు చేసి డిసైడ్ అయ్యాడు. అయిన తర్వాత చుట్టుముట్టున్న 4 రాళ్ళకి ఏం చేసిందంటే సర్పంచ్ సాబ్ వచ్చిండు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలని అడిగిండు. మిమ్మల్ని అందరూ నేను విగ్రహాలు తయారు చేయాలని డిసైడ్ అవుతున్నా. ఈ ప్రయాసలో మీకు దెబ్బలు తగులుతాయి. ఓర్చుకున్నారు అనుకోండి మీరు ఆ గుడిలో దేవుడు అవుతారు, లేదనుకోండి మీ ఇష్టం అని చెప్పి అందరికీ కండిషన్ చెప్పిండు. రాళ్ళకందరికి అందరు రాళ్ళు నాకు నేను శిల్పాన్ని అయితే నేను శిల్పాన్ని అందరికీ డిసైడ్ అయ్యాను. అయిన తర్వాత ఫస్ట్ ఒక రాయిని ఎంచుకున్నాడు. ఎంచుకొని ఏం చేసాడు, టపీమని కొట్టాడు. అబ్బా దెబ్బ గట్టిగా తగులుతుంది, అయినా పర్లేదు విగ్రహం అన్న వాళ్ళ కొట్టాడు. మళ్ళీ కట్టేవాడు భయట్టుకొని వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ పక్కకు పడేసాడు. నెక్స్ట్ ఇంకో రాయి ఎంచుకున్నాడు. సగం వరకు కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ రాయి కూడా ఏమైంది, నా వల్ల కాదు శిల్పి వదిలే అన్నాడు. అది వెళ్ళిపోయింది. 3వ రాయి మాత్రం గట్టిగా డిసైడ్ అయింది. ఎన్ని దెబ్బలైనా కొట్టు కానీ నన్ను శిల్పాన్ని తయారు చేయాలి డిసైడ్ అయింది. ఆ శిల్పి ఏం చేసిండు, కొట్టిండు. ఒక నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. మంచిగా వెంకటేశ్వర విగ్రహాన్ని తయారు చేసిండు. ఓకేనా, అన్ని దెబ్బలు వచ్చుకున్నది వెంకటేశ్వర విగ్రహం తయారైంది. అయిన తర్వాత సర్పంచ్కి ఫోన్ చేసిండు. చలో వచ్చిండు సర్పంచ్, విగ్రహం చూసిండు. వావ్ విగ్రహం సూపర్ ఉంది, చలో శిల్పి 60,000 తీసుకో అని చెప్పిండు. 60,000 ఇచ్చిండు. ఆ విగ్రహాన్ని బండెక్కిండి పోయి అని చెప్పిండు. బండెక్కించాడు. బండెక్కిస్తూ పోతుంటే మధ్యలో ఏమైందంటే ఆ సర్పంచ్కి ఒక రాయి అడ్డంగా తగిలింది. అరే ఈ రాయి ఎందుకు పడి సిరిగిడా అని అడిగాడు. ఆ రాయి వేస్ట్ మాకేం పనికిరాస్తారు అని చెప్పాడు. ఎవరు, శిల్పి. అప్పుడు ఈయన ఏం చేసిండు, ఆ రాయి తీసుకొని బండ్లెక్కిడు అని చెప్పాడు. బండ్లెక్కిస్తూ ఏం చేసిండ్రు, రాయితనం మనకేం పని సర్పంచ్ సాబ్ నువ్వు పిచ్చోడవా, విగ్రహం తీసుకుని అయిపోయింది, ఈ రాయితనం మనకెందుకు కోంప అంటే, అరే భయ్ ఆ రాయి నీకు అవసరం లేదు, ఏమన్నా నాకు అవసరం ఉందిరా భయ్ అన్నాడు. ఎందుకు అవసరం సార్ అంటే, ఈ విగ్రహాన్ని తీసుకుపోయి ఆ గుడిలో పెడతాం, మరి కొబ్బరికాయలు ఆడగొట్టాలరా, ఆ రాయిని తీసుకొచ్చాడు వాతాలని చెప్పి ఆ రాయిని తీసుకొచ్చి ఏం చేసిండు, గుడి ముందర పెట్టిండు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దెబ్బలు తిన్న రాయి మాత్రం శిల్పాలుగా మారి రోజు దీప నైవేద్యాలు అందించుకొని పూజలు పురస్కారం అందించుకుంటుంది. కానీ ఆ మాత్రం దెబ్బలు తిన్నాడు తట్టుకోలేని రాయి మాత్రం రోజు కొబ్బరికాయలు కొడుతుండే. ఎవరు కొడుతున్నారు, పిల్లవాడలేదు ఆయన ఒకడు కొడతాడు, చదువులో ఫెయిల్ అయిన ఒకడు కొడతాడు, ఇంట్లో సంసారం బాగాలేదు ఒకడు కొడతాడు, బిజినెస్ నడసలేదు ఒకడు కొడతాడు, వీరెడ్డి సీలింగ్ తీసుకుంటాడు నేను తీసుకుంటలేదని చెప్పి ఇంకొక ఆయన కొడతాడు. ఇంతమంది రోజు కొబ్బరికాయలు కొడుతూ ఎన్ని దెబ్బలు తింటుందా కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విగ్రహాలే, జస్ట్ మీరు ఓపికతో ఉంటే రెడ్డి సాబ్ మీరు అందరినీ శిల్పాలుగా తయారు చేస్తాడు. రెడీయా? ఓకే, అందుకోసమే జస్ట్ నా పాత్ర చెప్పడానికి నన్ను పిలిపించిండు. నేను వచ్చేసి హైదరాబాద్ లో హైటెక్ సిటీ చార్మినార్ కమాల్ దగ్గర ఆటో మెకానిక్ వర్క్ షాప్ నాది. 2007 నుంచి 19 వరకు నడిపించిన మంచి లైఫ్. బట్ అలాంటి టైంలో నాకు నా ఫ్రెండ్ ఒక అతను వచ్చి నెట్వర్క్ సేఫ్ షాప్ గురించి చెప్పడం జరిగింది. బట్ ఆ రోజు నేను ఉన్న షాప్ వదిలేసిన, ఉన్న ఆటోలు అమ్మేసిన, చలో సేఫ్ షాప్ అని చెప్పి 3 సంవత్సరాలు తిరిగిన, పిచ్చిగా వర్క్ చేసిన. కాకపోతే నేను సరైన టైంలో లాగిన్ కాలేదు కాబట్టి సక్సెస్ కాలేకపోయినా. ఎందుకు సక్సెస్ కాలేదని సబ్జెక్ట్లో కూడా లాస్ట్లో చెప్తా. బట్ అట్లాంటి అని చెప్పి నెట్వర్క్లో ఫెయిల్యూర్ అయినని చెప్పి ఊకుండలేదు. సరైన అవకాశం కోసం వెతుకున్న ADMS ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఈ బిజినెస్లోకి నేను జాయిన్ అయ్యి రేపు నవంబర్ 20వ తారీఖు వస్తే ఎగ్జాక్ట్లీ 3 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 2.5 కోట్ల దాకా ఇన్కమ్ చేయడం జరిగింది. ఏం తీసుకోవడం గొప్ప కాదు. నా టీంలో రెగ్యులర్గా 3,000కి వెళ్ళి 50,000 తీసుకుంటారు. మ్యాక్సిమం 20,000+ టీం ఉంటారు. టోటల్ నా టీమ్ సైజ్ 60,000+ ఉంది. అందులో 20,000 అందులో మీరు కూడా ఉన్నారు. బట్ ఇలాంటి ఆపర్చునిటీ ఈ ADMS సంస్థ మనకి ఇచ్చినందుకు వీలైతే సంస్థ కోసం ఒకసారి గట్టిగా. మరి మీరు కూడా ఇదే బిజినెస్ ని కొంచెం ఓపికతో చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోకన్నా ముందు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ అందరూ మేధావులే, బట్ అవకాశాలు లేక మనం వెనుకబడినాం. బట్ సరైన అవకాశం వచ్చింది కాబట్టి ఎంకి మరి లేకుండా సక్సెస్ అవ్వడానికి ముందుకు వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ప్రతి మీటింగ్లో నేను చెప్తుంటా, ప్రతి 20 సంవత్సరాలకు ఒక ట్రెండ్ అనేది మారుతూ వస్తుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరైతే మారుతారో వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుంది. వాస్తవమా కాదా? మరి ప్రతి 20 సంవత్సరాలకు ఒక ట్రెండ్ మారుతుంది అంటున్నావు సార్, ఏం మారుతుందంటే ఇక్కడ LIC ఏజెంట్స్ ఉన్నారు ఎవరు సార్, వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. 20 సంవత్సరాల కింద మీరు LIC ఏజెంట్ ఉన్నప్పుడు LIC పాలసీ చేయడం చాలా ఈజీ. ఈ రోజు ఇక్కడ ఉన్న మేము అందరం వచ్చి LIC పాలసీ ఏజెంట్ తీసుకుంటే పాలసీలు వస్తాయా? ఎందుకు రావు?
ఎల్ఐసి అనేది ఈరోజు భారతదేశాన్ని నడిపిస్తున్న సంస్థ. కానీ ఒక 20 సంవత్సరాల కింద ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నారని చెప్పి ఆయనకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు గల్లీకి ఒక ఏజెంట్ ఉన్నాడు, ఇంటికి ఒక ఏజెంట్ ఉన్నాడు. ఈరోజు మనం పాలసీ తీసుకుంటే వర్కౌట్ కాదు. అట్లాంటని చెప్పి నేను ఎల్ఐసి తక్కువ పట్టట్లేదు. నెక్స్ట్ రంగం ఏమైనా వచ్చింది సార్ అంటే రియల్ ఎస్టేట్ రంగం. నాకు ఎస్ ప్రకారం ఆల్మోస్ట్ 70% రియల్ ఎస్టేటే. నేను కూడా ఏడిఎంఎస్కు ముందు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేటే. బట్ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎవరికి భూమి ఉన్నంత వరకు ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ చేసే పద్ధతులు మాత్రమే మారినాయి. ఎలా మారినాయి అది నాకు జరిగే అనుభవమే నేను చెప్తున్నాను. నేను ఏడిఎంఎస్ కంటే ముందు రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు నేను మా ఏరియాలో ఒక ఇల్లు అమ్మడానికి వెళ్ళి చూపించిన, బాగుందన్నాడు. పక్కన వచ్చి ఏం చేసినట్టే రేపు వచ్చి కొంటానన్నాడు. ఉదాహరణకు సార్ నా గురించి మీ గురించి చెప్తా. మీ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, అర్జెంట్ మీ ఫ్లాట్ అమ్మడానికి పెట్టిండ్రు. ఏడిఎంఎస్లో షోరూమ్ పెట్టాలనుకుంటారు, 20 లక్షల రూపాయల వల్ల ఫ్లాట్ అమ్మాలనుకున్నారు. మీరు వచ్చి ఏం చేసిండ్రు, పక్కన సార్కి వచ్చి చెప్పిండ్రు. ఈ సార్ ఏం చేసినట్టే ఏడిఎంఎస్లో 2 కోట్లు సంపాదించిండు వీరారెడ్డి సార్. వీరారెడ్డి సార్ ఫ్లాట్ కొంటాడని చెప్పి వీరారెడ్డి సార్కి వచ్చి పలానా సార్ ఫ్లాట్ అమ్ముతాడు మరి చూడని చెప్పి వీరారెడ్డి సార్ వచ్చిండు, ఫ్లాట్ చూసిండు. వీరారెడ్డి సార్ ఏం చేసినట్టే ఫ్లాట్ బాగుంది, నార్త్ ఈస్ట్ పెడుతూ సౌత్ అంతా బాగుంది, కానీ నేను ఈ ఫ్లాట్ కొనాలంటే మా బామ్మారిలో ఒక ఆయన ఉంటాడు యూఎస్లో, నెక్స్ట్ మంత్ వస్తాడు, వచ్చిన వెంటనే సింగిల్ పేమెంట్ చేస్తా అని చెప్తాడు. నెక్స్ట్ మంత్ వీరారెడ్డి సార్ రాడు, వాళ్ళ బావ రాడు, వాళ్ళ బామ్మారి రాడు, ఎవరు రాదు, మీరు సార్ ఇద్దరు ఒకటైతే నేను బయటకు చెప్తాను. జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదు సార్? లేదు. ఇదే గుట్టల వెంచర్స్ వస్తున్నాయి, 500 ఫ్లాట్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్న మనం అందరం ఏజెంట్కి పోతాం, ఏ ఫ్లాట్ ఏమో దొరుకుతుందో తెలియదు. డబ్బులు నోళ్ళు ముందరని బుక్ చేసుకుంటాం. నాలాగా లేనివాడు వెనుక వైపు కస్టమర్ చూపిస్తే వర్కౌట్ అవుతుంది, అవుతుంది. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ చేయాలని ఎట్లా అనుకున్నా సార్ అంటే జేబులో 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టుకొని ఒక ఫ్లాట్ కొను, 4 ట్రిప్పులు మొరం కొట్టు, మధ్యలో ఒక బోర్డు వార్త ఈ ఫ్లాట్ నేను అమ్ముతా అని చెప్పి నెలకొట్టి ఈజీగా అమ్మచ్చు. నేను ఇప్పుడు అట్లా చేస్తున్నాను. అట్లాంటి అని చెప్పి నేను రిలేషన్ తప్పు పడతలేను, ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ ట్రెండ్ ఏమని వచ్చింది సార్ అంటే మొబైల్ రంగం. ఈరోజు మీరు భార్య లేకుండా 8 దినాలు ఉంటారు, కానీ మొబైల్ లేకుండా కనీసం 8 నిమిషాలు కూడా ఉండాలి. ఏమంటారు సార్? రాత్రి పడుకున్న తర్వాత పొద్దున లేచి మేడం ఎక్కడుందో చూడరు, కానీ ఈ మేడం ఎక్కడుంది మాత్రం చూస్తారు. చూస్తామా? నేను కూడా అంతే. మొబైల్కి ప్రతి మనిషి ఈరోజు మనం అడాప్ట్ అయిపోయినాం. మొబైల్ షాప్కి వెళ్ళి ఎవరైనా రీఛార్జ్ చేస్తున్నారా? ఎందుకు చేస్తలేము? ఆన్లైన్ అయిపోయింది. ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఈరోజు మొబైల్ షాప్కి వెళ్ళి ఫోన్ కొనలేము, రీఛార్జ్ చేయలేము, ఏమీ చేయలేము. వాస్తవమా కదా? మరి నెక్స్ట్ ట్రెండ్ ఏమని వస్తుంది సార్ అంటే ఒకే ఒక రంగం, ఎలక్ట్రికల్ రంగం. నేను చెప్పబోయే రంగం వీలైతే ఒకసారి గట్టిగా ఇంతవరకు స్టార్టింగ్ లో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ లో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు. రియల్ ఎస్టేట్ లో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు. మొబైల్ రంగంలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కనీసం లక్షలు సంపాదించారు. ఈ రోజు ఈ విధంగా నేర్చుకుంటే మీరు కూడా అదే విధంగా సంపాదిస్తారని జస్ట్ ఉదాహరణ మాత్రమే నేర్చుకుంటున్నారు. వాస్తవమా కాదా? లేదు సార్ వచ్చినావు చెప్పినావు చూద్దాం 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ అంటే అప్పుడు పట్టించుకొని పక్క జరుగుతుంది. బిజినెస్కి పనికిరావు. కాబట్టి అవకాశాలు అనేది మనకు మళ్ళీ మళ్ళీ రావు బాస్. అవకాశం అనేది మనిషికి ఒకేసారి వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని గట్టి వాడుకొని మనం సక్సెస్ కావాలి. అవకాశం ఎవరి ద్వారా వస్తుంది? పొద్దున్న లేచినాం, గుడికి పోయినాం, పూజ చేసినాం, దండం పెట్టినాం, నైవేద్యం పెట్టినాం, అన్ని చేసినాం. దేవుడా 1,00,000 రూపాయలు కావాలని చెప్పి టక్కివని ఫోన్పే చేసినా మేడం, చేస్తారా మేడం? 1,00,000 రూపాయలు సంపాదించడానికి నీకు ఒక అవకాశం మాత్రమే దేవుడు చూపిస్తాడు. యాదగిరి గుట్ట నరసింహస్వామి నాకు చూపించింది. మీరు దేవుడు చూసింటారా? నేను మా దేవుడితోనే ప్రతిరోజు మాట్లాడాను. ప్రతిరోజు మా దేవుడితోనే అశోక్ సార్ కదా సార్, అశోక్ సార్ మన పెద్ద దేవుడి అంతే, కానీ నాకు అవకాశం ఇచ్చిన దేవుడితోనే నేను ప్రతిరోజు మాట్లాడతాను. నా దేవుడు ఎవరు కాదు, నా అప్లైన్. ఇక్కడనే కొంచెం ముందర ఉంటాడు రవీంద్రాచారి. నాకు ఈ బిజినెస్ ప్లాన్ మీకు అందరికీ మీటింగ్ చెప్పి మోటివేషన్ చేస్తున్నా, కానీ నాకు జస్ట్ ఫోన్లో చెప్పిండు అంతే. జస్ట్ బిజినెస్ ప్లాన్ నచ్చిన తర్వాత ఒకే ఒక గంట డిసిజన్ తీసుకొని జాయిన్ అయినా కాబట్టి వీరారెడ్డి సార్ అంటారు, లేకపోతే వీరారెడ్డి సార్ పైన కింద నేను ఉంటుంది. అర్థమైందా? డిసిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. అవకాశం అనేది దేవుడు మనకు ఒక మనిషి రూపంలోనే ఇస్తాడు. పొద్దున్న లేచి మనం ఎన్ని పూజలు చేసినా
దేవుడు వచ్చి టక్కీమని ఫోన్ పే చేయడు, సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపిస్తాడు. ఆ మార్గమే నీ అప్లైన్. దయచేసి వీలైనంత వరకు మీ అప్లైన్ దేవుడి విధంగా కొలవండి. నా దేవుడు మా గురువు రవీంద్రనాథ్ సారు ఈరోజు ఆయన ఇచ్చిన వరంతో ఈరోజు నేను 2 కోట్ల ఇన్కమ్ తీసుకొని మేము ముందుకు వచ్చినట్ట. చాలా గ్రేట్ మా అప్లైన్. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్ ప్లాన్ చెప్పిండు, ఎలా అనిపించింది? ADMS కంపెనీ హెడ్ ఆఫీస్ కర్ణాటక స్టేట్ బెల్గాంలో ఉంది. 2020లో స్టార్ట్ అయింది, 21లో నెట్వర్క్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా లోపల 1500+ షోరూమ్స్ వచ్చినాయి. ఏపీ తెలంగాణ 250+ షోరూమ్స్ ఉన్నాయి. అందులో 18 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. 10 మోడల్ బండ్లు రెడీ ఉన్నాయి. దాంట్లో రేట్ల నుంచి 10,000 బండి బుక్ చేసుకో. మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే 5,000 వస్తుంది. కింద టీం పెట్టుకొని చేస్తే జతకు 3,000, డైలీ 50,000 తీసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ షార్ట్ కట్లో చెప్పాలంటే. దాంతో పాటు అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అంతే కదా. ఇంత మంచి ప్లాన్ అద్భుతంగా ఉందా లేదా? ప్లాన్ బాగుంది, కంపెనీ బాగుంది, బండి బాగుంది, బిజినెస్ బాగుంది. ఈ బిజినెస్ కనుక మీరు సీరియస్ సిన్సియర్గా మాతో పాటు ఒక 1 ఇయర్ కనుక వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను ఏదో జోక్ చెప్పడం కాదు, రియల్గా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. ఆ ప్రూఫ్తో నేను చెప్తున్నా. ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక 2 దగ్గర 2 బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది? కొత్త వాళ్ళు ఎవరున్నారు మేడం? మీరు కొత్త వాళ్ళు ఎవరు? సార్ మీరు కొత్త వాళ్ళు కదా. ఈ బిజినెస్ ప్లాన్ బాగుందా బాగాలేదా? బండి బాగుందా లేదా? ప్లాన్ బాగుంది, బండి బాగుంది, బిజినెస్ బాగుంది, అంతా బాగుంది. ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక 2 దగ్గర మీరు 2 బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది? మీరు ఒక 2 బండ్లు బుక్ చేయడానికి మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది సార్? నెల రోజులు. సార్ కోసం ఒకసారి గట్టి ఎంత స్లోగా చేస్తే 1 రోజులు. నెలకి 2 అనుకుంటాం. 2వ నెల మీరు కలిస్తే 4 అవుతారా లేదా? నెట్వర్క్ అంటే లర్నింగ్, టీచింగ్, డూప్లికేషన్. నేర్చుకోలే ఇతరులకు నేర్పించాలి. నువ్వు చేయడానికి ఇంటికాడ కూర్చున్నావంటే రిజల్ట్ రాదు. నువ్వు ఎట్లా బండి బుక్ చేసుకున్నావో నువ్వు కూడా ఇద్దరికి కంపల్సరీ రిఫర్ చేయాలి. 2వ నెల 45, 3వ నెల 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2048. సంవత్సరం తిరిగేసరికి మీ టీమ్ సైజ్ ఎంత సార్? ఎంత సార్? 4,096 మంది అవుతారు. కంపెనీ పేమెంట్ మనిషికి ఇస్తారా, జతకి ఇస్తారా? 4,000 డివైడెడ్ బై 2 అంటే 2,000 జతలు. జతకి ఎంత ఇస్తున్నారు? 3,000 రూపాయలు ఇస్తున్నారు. నేను చెప్పిన దాంట్లో కనుక మీరు 100% వర్క్ చేస్తే 1 ఇయర్లో 60 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. నేను చెప్పిన దాంట్లో కనుక మీరు 100% వర్క్ చేస్తే. సార్ మేము చాలా బిజీగా ఉన్నాం, మేము 100% వర్క్ చేయలేం. 50% వర్క్ చేయి 30 లక్షలు తీసుకోవచ్చు. 25% వర్క్ చేయి 15 లక్షలు తీసుకోవచ్చు. 10% వర్క్ చేయి 5 నుంచి 6 లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు. నా టీంలో ఒక్క నిమిషం, నా టీంలో 100% వర్క్ చేసే వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు 1000ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు తీసుకున్న ఇన్కమే ఈ రోజు వరకు 90 కోట్లు దాటింది జస్ట్ 3 సంవత్సరాలలో. కావాలంటే నా ఐడి నెంబర్ A175541, పాస్వర్డ్ 111993. ఎంక్వైరీ కూడా చేసుకోండి, ఓపెన్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ కూడా ఎవరు చెప్పాడు, చెప్తారా సార్? A175541, పాస్వర్డ్ 111993. ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకో. A175541, పాస్వర్డ్ 111993. ఓపెన్ చేసి మరి చెక్ చేసుకో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఓకేనా? తర్వాత వేసుకోండి. ఓకే తర్వాత వేసుకోండి. రాను